ఓం నమ శివాయ. ఇప్పుడు తెలియజేసే అంశము కష్టాలు, అలాగే దుఃఖాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా. మరి అలాంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కని చిన్న పరిహారము అనేది తెలియచేస్తాను. ఈ పరిహారం ఆచరించారు అనంటే తప్పకుండా భగవదానుగ్రహం వలన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అనేవి కూడా దూరమైపోతాయి. దానికన్నా మీరు చేయవలసింది అష్టమి తిథి, అది శుక్లపక్షం కావచ్చు, బహుళపక్షం కావచ్చు, అంటే నెలకి 2 సార్లు వస్తాయి. శుక్లపక్షంలో, బహుళపక్షంలో అష్టమి తిథి. ఆ అష్టమి తిథుల్లో కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి అక్కడ మీరు చేయవలసింది కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చిప్పల్లోనే కొద్ది కొబ్బరి నూనె అనేది పోసి దీపారాధన చేయండి. మీకు అర్థమైంది కదా? కొబ్బరికాయ కొట్టండి, అదే ఆ కొబ్బరి చిప్పలోనే దీపారాధన చేయండి. ఒక కొబ్బరి చిప్పలో దీపారాధన చేస్తే చాలు, ఇంకొక కొబ్బరి చిప్ప అలాగే ఉంచండి, భగవంతుడికి నైవేద్యం అన్నట్టు. అది ఇంటికేమీ తీసుకురావద్దు, అక్కడే ఉంచేసేయండి. ఆ కొబ్బరి చిప్పలోనే ఒక కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె పోసి 8 ఒత్తులు వేయండి నాన్న. 8 ఒత్తులు వేసి 8 ఒత్తుల్ని కూడా కలపండి. కలిపి కొబ్బరి నూనె వేసి దీపారాధన అనేది కాలభైరవ స్వామి గుడిలో చేయండి. చేసి కాలభైరవ అష్టకము అని ఉంటుంది. ఆ కాలభైరవ అష్టకం చక్కగా అక్కడ కూర్చొని ఒకసారి చదువుకోండి. చదివి ఆ తర్వాత ఇంటికి వచ్చేసేయండి. ఈ విధంగా 8 అష్టమిలు చేయాలి. అంటే 4 నెలల పాటు. నెలకి 2 అష్టమిలు వస్తాయి, శుక్లపక్షము, బహుళపక్షము. అలా మీరు అక్కడే కొబ్బరికాయ కొట్టండి. ఆ తర్వాత అక్కడ ఒక కొబ్బరి చిప్పలోనే దీపారాధన చేయండి. కొబ్బరి నూనె వేసి 8 ఒత్తులు వేసి ఆ విధంగా మీరు 8 అష్టముల పాటు చేశారు అనంటే 8 అష్టమి లోపుగా తప్పనిసరిగా కష్టాలు, ఆర్థిక సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి నాన్న. అది ఏ విధమైన సమస్య అయినా కావచ్చు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సమస్యతో సఫర్ అవుతూ ఉంటారు. అందరిది ఒకే సమస్య అనేది ఉండదు. సో అది ఎలాంటి కఠినమైన సమస్య అయినా, బాధాకరంతో ఉన్నదైనా అతి త్వరగా దానికి చక్కని పరిష్కార మార్గం అమ్మ తెలియచేసింది. సో ఈ విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. సీతాశర్మ సక్సెస్ మంత్ర, దీన్ని వీలైనంత వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.